మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తినాకు వెళ్తున్నారు చంద్రబాబు. రేపు కేంద్ర పెద్దలను చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చిస్తారు. 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి ఇప్పటికే సేకరించారు. కాగా ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులతో సమీక్షించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉండనుంది. కేంద్రం నుంచి ఏ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చనే అంశంపై చంద్రబాబు చర్చించారు. మౌలిక వసతులకు వీలైనన్ని నిధులు రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ నివేదికలు సిద్ధం చేయించారు. గత 5 ఏళ్ల కాలంలో వ్యవస్థల విధ్వంసం వల్ల ఏపీ ఏ విధంగా నష్టపోయిందోననే అంశాన్ని ప్రధాని సహా కేంద్ర మంత్రులకు వివరించనున్నారు చంద్రబాబు. ఇక ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. అత్యవసరంగా రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా నిర్మలా సీతారామన్, గడ్కరీ, నడ్డా, సిఆర్ పాటిల్తోనూ భేటీ కానున్నారు.